సరే, ఇంతవరకు అంకుల్ చెప్పిన వర్తమానం ఎంతమంది రాసుకున్నారు? వెరీ గుడ్. రాసుకున్న వారు జాగ్రత్తగా మధ్యాహ్నం తిన్న తర్వాత ఒకసారి చూడండి, ఓకేనా? మీకు క్విజ్ ఉంది. ఏముంది? గెలవాలా ఓడిపోవాలా? గెలిస్తే మంచిదా ఓడిపోతే మంచిదా? చూద్దాం ఎవరు గెలుస్తారో, ఓకేనా? సరే, ఇంకొక బైబిల్ వర్తమానం మనం వినకముందు మనం బైబిల్ ఎత్తి బైబిల్ పలవ పాడుకుంటాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము. ఈ పాట అందరం కలిసి బిగ్గరగా పాడుకుందాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులో గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులో గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. కళ్ళు మూసుకోండి, అందరూ మౌనంగా కళ్ళు మూసుకొని మనసులో ప్రార్థన చేసుకోండి. దేవా, మొదటి బైబిల్ స్టడీలో సాయం చేసావు, రెండో బైబిల్ స్టడీలో కూడా నాకు సాయం చేయి. నీ మాట శ్రద్ధగా గాయకొనటానికి నా కృప అనుగ్రహించంటే నమ్మదగిన దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. తప్పకుండా నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. నీ నా దేవుడు తృణీకరించేవాడు కాదు. నీ నా దేవుడు నన్ను దాటిపోయేవాడు కాదు. నీ నా స్నేహితులు దాటిపోతారు, నీ నా బంధువులు దాటిపోతారు, నీ నా ఇంటి వారు దాటిపోతారు. కానీ దేవాది దేవుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటారో, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉండే దేవుడు ఈ యొక్క దినాన మన మధ్యలో ఉన్నాడు. దేవా, నన్ను కనికరించు, నాతో మాట్లాడంటే నమ్మదగిన దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, తప్పకుండా నీతో మాట్లాడతాడు, తప్పకుండా నిన్ను బలపరుస్తాడు, తప్పకుండా నిన్ను నడిపిస్తాడు, తప్పకుండా నిన్ను ఒక దినాన ఒక గొప్ప పాత్రగా నిలబెట్టేవాడిగా ఉన్నాడు. దేవా, నన్ను కనికరించని మనసారా ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా నీతో మాట్లాడి నిన్ను సంధించేవాడిగా ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక మనం చదువుకున్న భాగానికి వద్దారండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం అందరూ కలిసి చదవండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. మరలా చదవండి, అందరు బిగ్గరగా చదవండి. చిన్న ప్రార్థన. ప్రియమైన తండ్రి, మరొకసారి నీ వాక్యమును ధ్యానించడానికి కావలసిన కృప మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గిద్యోను 300 మందితో యుద్ధానికి వెళ్ళాడు. వేల సంఖ్యలో వచ్చిన వారితో కాదు, శేషముతో యుద్ధానికి వెళ్ళాడు. అలాగే ఈనాడు దేవుని సంఘముతో నీవు ఉంటేనే నీ జీవితానికి గొప్ప విజయం. దేవుని సంఘముతో లేకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దానికి మన విజయం కాదు. ఇక్కడ యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవనస్తులు ఓడిపోయేవాళ్ళు కాదు, యవనస్తులు గెలిచేవారు. ఈనాడు ఎవరు వాళ్ళు గెలుస్తారు? దావీదు వలె, గిద్యోను వలె మన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసేపు గురించి కూడా ఒక మాట మనం ధ్యానిస్తే, పాపమును ఎలాగ జయించాడు అంటే యేసేపు చాలా భక్తి కలిగిన వాడు, యేసేపు పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడు, యేసేపు దేవునికి భయపడిన వాడు. అందుకొరకై తనకు నష్టం కలిగినా అవమానము కలిగినా కనుక పొతీఫరు భార్య చేతిలో నుండి తప్పించుకొని పారిపోయిన యేసేపు ఈనాటి జీవితంలో పాపము నుండి తప్పించుకొని పారిపోవాలి.
లోకము నుండి పారిపోవాలి. లోకాన్ని ప్రేమిస్తే, పాపాన్ని ప్రేమిస్తే పాపం వలన వచ్చే జీతం మరణం. కనుక మరణము నుండి మనము తప్పించబడాలి, శరీర ఆశల నుండి తప్పించబడాలి, నీ జీవితాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే యవనస్తులారా, మీలో దేవుని వాక్యం నివసింపనీయుడి. కనుక చూడండి, ఇక్కడ మనం చదువుతున్నాం, మీలో దేవుని వాక్యం నివసించుచున్నది లేక నివసింపనీయుడి. దేవుని వాక్యం ఎవరిలో నివసిస్తుందో వారు జయిస్తారు. శత్రువుని జయించాలంటే మనలో ఏముండాలా చెప్పండి? దేవుని వాక్యం. వాక్యమునకు కొన్ని పేర్లు ఉన్నాయి, వాక్యానికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆది యందు వాక్యముడిన వాక్యము దేవుని. వాక్యానికి ఇవ్వబడిన పేర్లు ఏంటి? మొదటి పేరు అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. వాక్యమునకు ఇవ్వబడిన పేర్లు. చెప్పండి, ఈ వాక్యం ఏంటంట? సువార్త వాక్యము. వాక్యమైన దేవుడు. ఈ వాక్యానికి ఒక పేరుంది. ఈ వాక్యం నీలో నిలుస్తుందా? నీ హృదయంలో నిలబడుతుందా? వాక్యానికి నీ హృదయంలో చోటు ఉందా? వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విజయం. గుర్తుపెట్టుకోండి. రెండవదిగా అపోస్తలుల కార్యాలు 13:26 ఏంటది? ఏ వాక్యము? రక్షణ వాక్యం. మళ్ళా మీకు క్విజ్ ఉంది, అడుగుతారు. వాక్యం అంటే ఏంటి? వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యం ఏంటంట? సువార్త వాక్యం. ఆ వాక్యం ఏంటంట? రక్షణ వాక్యం. ఈ వాక్యం నేను రక్షిస్తుంది. అందుకని దావీదు అన్నాడు, నీ వాక్యము నా త్రోవకు వెలుగు దీపమై ఉన్నది. నీ వాక్యము కొరువు మెదడు తిన్నట్లు ఉంది. నీ వాక్యము నాకు నెమ్మది పుట్టిస్తుంది. అర్థమైందా? కనుక మూడవది అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఏ వాక్యమమ్మా? కృపావాక్యం. ఈ వాక్యములు ఏముందంట? కృప కలిగిన దేవుని గురించిన కృప, దయ ఈ వాక్యము ద్వారా వెల్లడపరుస్తున్నాడు దేవుడు. ఈ వాక్యం ఎలాంటిదంట? సువార్త వాక్యం. ఈ వాక్యం ఎలాంటిదంట? రక్షణార్థమైన వాక్యం. ఈ వాక్యం ఎలాంటిదంట? కృపావాక్యం. మొదటి దశలోకులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఇది వాక్యం ఏం చేస్తుంది? మరలా చదవండి అవచ్చును. ఏ వాక్యం ఇది? వర్తమాన వాక్యం. దేవుని దాసుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా వర్తమాన వాక్యం ఇది. అర్థమైందా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు 1వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్యం నీలో నిలబడుతుందా? ఈ వాక్యం నీలో నిలుస్తుందా? ఈ వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చదవండి. ఈ వాక్యం ఇది సత్యవాక్యం. ఈ వాక్యము సత్యమైనది. ఈ వాక్యము నిర్మలమైనది. ఈ వాక్యము రక్షణార్థమైనది. ఈ వాక్యము సువార్త వాక్యం. ఈ వాక్యము వర్తమానం కలిగిన వాక్యం. ఈ వాక్యము ద్వారా మనం విని దాని ప్రకారంగా నడవడం నేర్చుకోవాలి. తర్వాత చదవండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు 1వ అధ్యాయం 21వ వచనం. పవర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. శక్తి కలిగిన వాక్యం. ఏ వాక్యం అంటమ్మా? చెప్పండి. ఇక్కడ 6 విషయాలు మీకు చెప్పాను. మొదటి వాక్యం ఏంటి?
మొదటి వాక్యం ఏంటి? 2, 3, 4, 5, 6. వెరీ గుడ్. ఈ వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? ఈ వాక్యాన్ని నువ్వు గమనిస్తున్నావా? ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఈనాడు దేవుని ప్రజలు ఆశీర్వదించబడకుండా ఉండేదానికి కారణం తెలుసా? దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ దేవుని వాక్యాన్ని గ్రహింపలేరు, దేవుని వాక్యాన్ని అనుభవించుకోవట్లేదు, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవట్లే, దేవుని వాక్యాన్ని హృదయంలో నుండి జారిపోతుంది. అసలు ఈ వాక్యం ఎలాంటిది? ఎటువంటిది వాక్యం? ఇంకో 7 విషయాలు చెప్తాను చూడండి. ఈ వాక్యం ఎటువంటిది? ఈ వాక్యం ఇవ్వబడిన పేర్లు మనం చూసాం, చాలా ఉన్నాయి, 6 చూసాం. ఈ వాక్యం ఎటువంటిది? నెంబర్ 1 కీర్తన 19వ అధ్యాయం 7వ వచనం. కీర్తన 19:7 రాసుకోండి. అట్లా కీర్తన 19:7. ఈ వాక్యము ఎటువంటిది అని హెడ్డింగ్ పెట్టుకొని ఈ వచనాలు రాసుకోవాలి. 1 చదవండి. కీర్తన 19:7. యథార్థమైనది. చెప్పండి చెప్పండి. దేవుని వాక్యము ఎలాంటిదంట? యథార్థమైనది. 19:8 చదవండి. హృదయం ఏం చేస్తుందంట? సంతోషపరుస్తుంది. మూడవదిగా 19:8లో ఉంది. ఈ వాక్యం ఎలాంటిది? నిర్దోషమైనది. చెప్పండి, ఈ వాక్యం ఎలాంటిది? నిర్దోషమైనది. 4వది 119:43 చదవండి. 119:43. నీ న్యాయ విధుల మీద నేను ఆశలు. నీ వాక్యం ఎలాంటిది? సత్యం. అందుకనే యవనస్తులారా, మీరు దుష్టులను జయించి ఉన్నారు. కారణం వాక్యం మీలో నిలిచి ఉన్నది. వాక్యము మీలో నిలిచి ఉన్నది. ఈ వాక్యము నీలో నిలబడితే ఈ సత్యమైన కృప కలిగిన వాక్యము, సత్యమైన వాక్యం, జీవ కలిగిన వాక్యం నీలో నిలిచి ఉంటే నువ్వు శత్రువును జయించగలవు. తర్వాత చదవండి. 119:89. 119:89. అమ్మా, యెహోవా నీ వాక్యము ఆకాశమందు ఎలాగుందంట? నిలకడగా ఉంది. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఏమాత్రము గతించదనగా దేవుని వాక్యము గతించనిది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఈనాడు నీ దేవుడు, నా దేవుడుగా పిలబడుతున్నాడు. గిద్యోను దేవుడు, బక్సింగారు దేవుడు, దావీదు దేవుడు ఈనాడు నీ దేవుడు అయ్యాడు. దేవుడు బక్సింగారు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు, దేవుని వాక్యాన్ని ఉన్నతుగా ప్రకటించాడు, దేవుని వాక్య ప్రకారంగా నడిచాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. ఈనాడు జీవితంలో అలాంటి దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా? ఉదయకాల దేవుని వాక్యం చదివామా? ఉదయకాల కుటుంబ ప్రార్థన ఉందా? ఉదయకాల దేవుని వాక్యం ధ్యానించామా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? మనం ఏమేం ప్రేమించాలో తర్వాత మళ్ళీ చెప్తాను 2 మాటలు. యవనస్తులారా, దేవుని వాక్యం నీలో నిలబడితే నువ్వు తప్పకుండా శత్రువును జయించగలవు. నీలో ఏం నిలబడుతుంది? నీ హృదయంలో ఏముంది? నీ హృదయంలో దేవుని వాక్యం ఉండేదానికి బదులుగా ఏదో పాపం నీ హృదయంలో ఏలుబడి చేస్తూ ఉంది. ఈ జీవితం గుర్తుపెట్టుకో. చదవండి. 119వ అధ్యాయం 103. ఎటువంటిది వాక్యం? చదవండి. నీ వాక్యం మధురమైంది, జుంటె తేనె దారుల కన్నా ఎంతో మధురం. 119వ అధ్యాయం 5వ వచనం చదవండి. 119:5. మా 119 105. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోకు వెలుగు అయిన వాక్యం త్రోవలో దీపము లాంటిది. చీకటి కలిగిన ఈ ప్రపంచములో నువ్వు వెలుగుగా నీ వెలుగులో నడిచేది, వెలుగు నీకు ఇచ్చేది ఏంటంటే దేవుని వాక్యం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29. ఇర్మియా గ్రంథం 23:29. చదవండి.
ఏంటంట ఈ వాక్యం ఏంటి? ఈ వాక్యం ఎలాంటిది? బండను బద్దలు చేయు. అందుకనే కఠినమైన మనకి బ్యాటరీ డౌన్ అవుతుంది, దీనికి డౌన్ అవుతుంది. ఈ వాక్యం ఎలాంటిది? బండను బద్దలు చేయి సుత్తి లాంటిది. కఠినమైన నేరస్తుడైన సౌలిక హృదయాన్ని తాకింది వాక్యమైన వెలుగు. దేవుడు దర్శించాడు, భక్సింగ్ గారిని దేవుడు దర్శించాడు వాక్యముతో. ఈనాడు ఎంతోమంది భయంకరమైన ప్రజలు ఈ వాక్యము ద్వారా వారు కురుపాలుపబడ్డారు, ప్రేరేపించబడ్డారు. ఈ వాక్యములంతా జీవం ఉంది. 23వ అధ్యాయం మన జీవితంలో మనకి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 3:2 చదవండి. అంటే దేవుని వాక్యం ఎలాంటిది అంటే సబ్బు లాంటిది. సబ్బు ఎందుకు వాడతారు? మురుకు పోగొట్టడానికి. మన హృదయం అనే మురుకు దేంతో పోగొడతాం? దేవుని వాక్యం. అందుకని దేవుని వాక్యాన్ని చూడండి. సాతాను యేసుప్రభు దగ్గరికి వచ్చి శోధిస్తుంటే దేని ద్వారా సాతాను జయించాడు? మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనుషులు జీవిస్తారు, బ్రతుకుతారు. అనగా దేవుని వాక్యము ద్వారానే సాతాను జయించగలం. కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుకునే వారు ఈ వాక్యం ఎలాంటిది? హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. హెబ్రీ 4:12. దేవుని వాక్యము సజీవమై బలమగలదై రెండంచులైన వాడిని ఖడ్గం. ఈ వాక్యం ఎలాంటిదంట? జీవము కలిగినది, బలమైనది, రెండంచులైన వాడైన ఖడ్గం. వినేవారికి చెప్పేవారికి ఇది లోపలికి పోయి మూలుగుల్లో దూరిపోతుంది. లోపల దాగి ఉన్న పాపాన్ని బట్టబయలు చేస్తుంది వాక్యం. ఈ వాక్యానికి అంత పవర్ ఉంది. చదవడం తర్వాత కనుక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ వాక్యం సజీవమైనది. చెప్పండి, ఈ వాక్యం ఎలాంటిది? కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం ఎలాంటి వాక్యాన్ని మనం ప్రేమించే వారంగా ఉండాలి. అందుకని అంటున్నాడు, మీలో వాక్యం నిలబడిందా? మీలో నిజంగా దేవుని వాక్యం నిలబడుతుందా? కనుక ఇప్పుడు నిలబడేది ఏమి నిలబడాలి మన హృదయంలో? వాడు చూద్దాం. నంబర్ 1 వాక్యము నిలబడాలి. ఏమి నిలబడాలి మనలో? ఇప్పుడు రండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం చదవండి. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ ద ఫెలోషిప్ ఇన్ గాడ్. మనం దేవునితో నిలిచి ఉండాలి, వాక్యము నీలో ఉండాలి, నువ్వు దేవులో నిలిచి ఉండాలి. అప్పుడే ఆ దేవుడు నీతో ఆ నిలిచి ఉండేవాడు ఉంటున్నాడు. చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు నీలో ఉండాలి, నువ్వు దేవుళ్ళు నిలిచి ఉండాలి. కనుక ఎంత ప్రాముఖ్యమైంది. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. యోహాను సువార్త 8:31. మీరు నా వాక్యము నీ హృదయములో కాదు, నీవు దేవుని వాక్యములో నిలిచి ఉంటే. దేవునికి శిష్యులు ఎవరండి? వాక్యములో నిలబడిన వారు, వాక్యములో నిలిచిన వారు. వాక్యము నీలో నిలబడితే నువ్వు యేసుప్రభు వారికి ఏమవుతావు? శిష్యుడవు, శిష్యురాలు అవుతావు. చదవండి 15వ అధ్యాయం యోహాను సువార్త 15:11. యోహాను సువార్త 15:11.
10వ చదవమ్మా. 10వ నేను నా తండ్రి ఆజ్ఞలను గాయకొని ఆయన ప్రేమతో నిలిచి ఉన్న ప్రకారం దేవుని ప్రేమలో నిలబడాలి. దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండాలి. కనుక దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ ఒక మాట అడుగుదాం, నీ ప్రేమ ఎలాంటిది? నిజంగా దేవుని ప్రేమేనా, లేకపోతే స్వార్థపూర్వకమైన ప్రేమేనా, లోక సంబంధమైన ప్రేమ కలిగి ఉంటున్నావా? నిజంగా దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. నీలో దేవుని ప్రేమ నిలిచి ఉండాలి, నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి. చదవండి అక్కడ మాట, నా ఆజ్ఞలను గాయకొని నెల నా ప్రేమంతో నిలిచి ఉందురు. నా ప్రేమ ఎందు ఏమవుతారు చెప్పండి, నిలిచి ఉంటారు. కనుక ఇక్కడ మనం చదువుతాం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 16:13 నిలిచి ఉండుట అనే మాట స్థిరత్వానికి సాదృశ్యం. చదవండి, చెప్పండి. దేంట్లో నిలిచి ఉండాలా? విశ్వాసం ముందు నిలిచి ఉండాలి. ఈనాడు విశ్వాసం కోల్పోతున్నాం. ఈ దినాల్లో లోకాన్ని చూసి, మనుషులను చూసి మనము ఈ లోక సంబంధమైన ప్రేమను కోరుకుంటున్నాం, కానీ విశ్వాసము మనం వదిలిపెట్టేవారు ఉంటున్నాం. విశ్వాసతలో నిలబడలేకపోతున్నాం. విశ్వాసం కలిగి ఉంటే యవనస్తులా దేవుడిని దీవిస్తాడు. దేవుని దగ్గరకు వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, విశ్వాసములో నిలబడలేకపోతున్నావు. కనుక నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. రండి, ఎఫెసీ 6:13 శత్రువును ఎదిరించడానికి నిలబడాలి. ఏమి నిలబడాలి? అక్కడ ఏం రాయబడింది? అక్కడ ఆత్మ సంబంధమైన ఆయుధాలు కొనిచ్చాడు సంఘానికి. ఆ ఆయుధాలు కలిగిన వ్యక్తిగా ఉండి మీరు ప్రభు కొరకాయ శత్రువుని గెలవడానికి నిలబడాలి. సంఘములో నిలబడాలి. సేవకుల పక్షముగా, స్వార్థపక్షముగా, దేవుని సేవపక్షముగా నిలబడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక చివరిగా కీర్తన 51:10 నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. నూతనంగా దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేస్తే దేవుని ప్రవక్త చెప్పాడు, ఏయ్ దావీదు పాపం చేశావు, పాపం ఒప్పుకో అంటే వెంటనే క్షమాపణ కోరాడు. ఏయ్ నేను రాజుని కదా, ఏంటో నువ్వు చెప్పేది అనలా, వెంటనే లోబడ్డాడు. ఈనాడు పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టగలిగిన యవనస్తులు ఎంతమంది ఉన్నారు? పాపంలో నిల్చున్నావేమో, లోకంలో నిల్చున్నావేమో, అతిక్రమంలో నిల్చున్నావేమో, బయటికి రా. దుష్టుని జయించు. దేవుని బిడ్డగా చేయబడు. దేవుని సన్నిధిలో జీవించు. నీ జీవితాలు గుర్తుపెట్టుకోవాలి. రూతు గురించి చెప్తే, రూతు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చెప్పండి. రూతు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది తెలీదా? రూత్ అక్క తెలీదా? చెప్పు. రూతు ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబు దేశం నుండి ఎక్కడికి వచ్చింది? బెత్లెహేంకి వచ్చింది. రూతు అన్యురాలు. దాని నయోమితో పాటు వచ్చింది. వార్పాయి వెనక్కి వెళ్ళిపోయింది. రూతు అయితే నయోమికి చెప్పింది, నువ్వు కూడా వెళ్ళిపో, నీ తోటి కూడా వెళ్ళిపోయింది కదా అంటే, లేదు నీ దేవుడు నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతా అని ఈ ముసలి దాంతో కూడా వచ్చింది. ఎవరు? రూతు. మీకు ఫ్రెండ్స్ ముసలోళ్ళు ఉన్నారా, పడుసోళ్ళు ఉన్నారా? రూతుకి ఫ్రెండ్ ఎవరు అమ్మా? రూతుకి ఫ్రెండ్ ఎవరు? ముసలోళ్ళ మాటలు ఎవరు వింటారా? వినాలి. పెద్దవాళ్ళు ఒకడు అన్నాడు, పెద్దల మాట సద్ది మూట. నోరమే, పెద్దల మాట సద్ది మూట కాదురా, పెద్దల మాట ఇడ్లీ మూట. ఇప్పుడు మారింది. పెద్దల మాట ఏం చెప్పండి? పెద్దలు చెప్పినప్పుడు వినాలి, తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినాలి, సేవకులు చెప్పినప్పుడు వినాలి. నాకు తెలుసులే, నేను బీటెక్ చదివాను, ఆటెక్ చదివాను, ఈ టక్కలన్నీ చదివితే రేపు పొద్దున పోయేది పాతానికి.
అర్థమైంది? చదువుకోవడం మంచిదే, కానీ ఎవరి మాట వినాలి? నీ భవిష్యత్తు కోరిన వారి మాట వినాలి. సంఘానికి క్షేమాభివృద్ధికరమైన జీవితంలో జీవించాలి. నీ ఇష్టానుసారంగా బ్రతకూడదు. అందుకనే వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. నువ్వు ఏమేం ప్రేమించాలో చెప్తాను రండి. ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి దేవుని ప్రజలుగా, యవనస్తులుగా నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. కనుక దేవుని వాక్యంలో నుండి మనము ఏమేం ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, కనుక ఒక మాట మనం చదువుకుందాం. నెంబర్ 1, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో కనుక మార్క్స్ వార్త 12వ అధ్యాయం, మార్క్స్ వార్త 12:30 చదవండి. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, మొట్టమొదటిగా దేవుని ప్రేమించాలా. ప్రియమైన దేవుని ప్రజలారా, పెద్దలారా, విశ్వాసులారా, యవనస్తులారా, నీ దేవుడిని యెహోవాను ప్రేమించండి. ప్రేమించుట అనే మాట దేవుని మాట వినండి అని అర్థం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. ప్రేమించడం అంటే అర్థం ఏంటి? మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19 వచ్చి చదవండి. ఐదో అధ్యాయం 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు 4వ అధ్యాయం 16వ వచనంలో, ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఏమర్థమైంది? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అని అర్థం ఏంటి? యవనస్తులారా వినండి. దేవుని ప్రేమించడం అని అర్థం ఏంటి? దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యం వింటే, దేవుని వాక్యం వినేవాడు ప్రతివాడు కూడా ఆయన నీలో నిలిచి ఉంటాడు, నీవు ఆయనలో నిలిచి ఉంటావు. దేవుని ప్రేమిస్తున్నారా? దేవుని స్థానం ఎవరికి ఇవ్వడానికి లేదు. మొట్టమొదటిగా దేవుని ప్రేమించడం నేర్చుకో. ఇంకా పాపాన్ని ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? సాతాన్ని ప్రేమిస్తున్నావా? శరీరాన్ని ప్రేమిస్తున్నావా? గుర్తుపెట్టుకో, నాశనమైపోయే శరీరం ప్రేమించొద్దు. దేవుని ప్రేమించు. దేవుని స్థానం ఎవరికి ఇవ్వద్దు. గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో. ప్రియులరా, దేవుని స్థానం, దేవుని ఎలా ప్రేమిస్తున్నారు? దేవుని ప్రేమ అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం వినడం. దేవుని వాక్యం వింటే ఆయన ఎక్కడికి వస్తాడు? నీ దగ్గరకు వస్తాడు. చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. ముగిస్తాను. యోహాను సువార్త 14:23. వాని యొద్దకు వచ్చి మేము నివాసం చేస్తాం. దేవుడు మీతో ఉండాలంటే, దేవుడు సన్నిధి మీతో ఉండాలంటే ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అర్థం ఏంటంటే దేవుని వాక్యం విని గైకొనాలి. అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. చాలామంది దగ్గరికి దేవుడు రావట్లేదు. చాలామంది దగ్గరికి దేవుడు వచ్చి కలుసుకోవట్ల. గిద్యోను దగ్గరికి దేవుడు వచ్చాడు, అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు, దావీదు దగ్గరికి దేవుడు వచ్చాడు. కనుక యాకోబు దగ్గరికి, ఎబ్బోకు రేవు దగ్గర ఉంటే దేవుడు ఒక మానవుడిగా దిగి వచ్చాడు. ఇలా సాక్షాత్తుగా దేవుడు అన్ని దగ్గరికి వస్తున్నాడు. వాక్యము రూపంలో ఆ వాక్యం విని దాన్ని గ్రహించి దానికి లోబడి దేవుని ప్రేమిస్తున్నా యవనస్తుడా. ఎవడో చెప్తాడు గొట్టంగాడు వచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ తీయని మాటకు లోబడిపోతావు. నిన్ను కని పెంచి కని పోషించిన 20 సంవత్సరాలు 23 సంవత్సరాలు తల్లిదండ్రుల మాట పక్కన పెట్టి ఎవడో గొట్టంగా నీ జీవితంలో జొరబడి ఇదిగో నేను ప్రేమిస్తున్నానంటే మోసపోయి వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఒక అమ్మాయి అలా వెళ్ళిపోయింది మా దగ్గర. బాగుండేది. ఆ అమ్మాయి పేరు భవానీ. భవానీ ఏంటి ఇలాగైపోయావు అంటే ఏడుస్తుంది. ఏమ్మా వెలిగిపోయి స్కెల్టన్లాగా తయారైపోయి ఏంటి ఇలాగైపోయావు అంటే, అంకుల్ నేను చేసిన పాపం, నేను చేసిన అవిధేయత, నేను తల్లిదండ్రుల మాట వినకుండా, దేవుని మాట వినకుండా, సేవకుల మాట వినకుండా నా ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్నాను. ఇదిగో నా జీవితం నాశనం అయిపోయింది. ఏమనుకున్నారు జీవితం?
బస్ స్టాండ్లు ఏమంట, ప్లాట్ఫారాలు ఏమంట, చదువుకోకుండా కాలేజీ అని చెప్పి సిటీలో ఉండబడి ఇష్టానుసారంగా తిరగటానిక? యవనస్తులు జాగ్రత్త, లోకాన్ని ప్రేమించొద్దు. లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవబడంబం. యాకోబు రాసిన పత్రికలో ఉంది, ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే వాడికి నేను శత్రువు అవుతాను. దేవుని వాక్యాన్ని ప్రేమించండి బాబు. దేవుని వాక్యం సమృద్ధిగా నిలిచి ఉండనివ్వండి. పెద్దవాళ్ళు కూడా దేవుని వాక్యం, మేమండి భక్సింగ్ గారు మా ఇంటికి వచ్చాడండి, వస్తే ఏమైందండి? ఈ రోజులు బజార్లో అమ్మడి తిరుగుతున్నారండి. మా ఇంట్లోనండి 1945 నుండి ఉన్నాయండి మోటోగాడ్లు బరిగి గుదిబండ్లాగా కట్టుకున్న ఇంట్లో ప్రయోజనం ఏంటి? వాక్యం హృదయంలో ఉందా? వాక్యాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు? దేవుడు అడుగుతున్నాడు. నీ మనస్సులో ఎవరన్నా ఉంటే ఇమ్మీడియట్లీగా దాన్ని తొలగించుకోవాలి. దేవుణ్ణి ఆరాధించాలి తప్ప ఏ మనిషిని ఆరాధించకూడదు. తర్వాత ఇంకో మాట చెప్తా. రెండోది, ఇదేని ప్రేమించాలా? అదే మార్క్స్ సువార్త 12వ అధ్యాయంలో రాబడిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని, చెప్పండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అదే వచనంలో రాయబడిన మాట. ఒకడే మాంసం కూర ఫుల్ తినేస్తున్నాడు, అవతలడేపో పప్పుచారు. అక్కడికి వచ్చి అంటున్నాడంట, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. వాడన్నాడంట, నీ పొరుగు వారిది ఏది నువ్వు? ఆవిడ వాక్యాలతో కొట్టుకుంటారు. మీకు పులిపీఠం ఇవ్వం కనుక మీరేది ప్రార్థనలో సావగొడతారు మమ్మల్ని. ప్రభా, ఈ సేవకుడికి ప్రేమించే లక్షణం లేదు నాయన, ప్రేమించే గుణం దయచే. కొంతమంది ఏమంటారంటే, భార్య భర్త మీద కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళట్ట ప్రార్థన చేయ, ప్రభా నన్ను ఎవరు ప్రేమించకపోయినా ప్రభా నువ్వు మాత్రం నాకు తోడుగా. మరి ఈ కూడి తినేది ఎవరిది? భర్తది కాదా? కొన్నిసార్లు మనం ప్రార్థనలో ఉక్రోషం అంతా బయటకు వచ్చేది. అది ప్రార్థన అనుకుంటున్నారు వాళ్ళు. అర్థమైందా? వాక్యం లేదనుకో గెరాసేనుడు దయ్యం పట్టిన వాళ్ళుగా ప్రవర్తిస్తారు. అర్థమైందా? మన జీవితంలో వాక్యాన్ని ప్రేమించండి. యవనస్తులారా, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని చదవండి, వాక్యానికి లోబడండి. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ఏం చేయాలా? దాని అర్థం ఏంటంటే మిషనరీ వర్క్ చేయాలి. నీకున్నది ఏదైనా పేదవాడు ఉంటే వాడికి పంచిపెట్టడం నేర్చుకోవాలి. అర్థమైందా? పిల్లి బిచ్చం పెట్టరు కొంతమంది మహాతల్లులు, మీకు నమస్కారం. అర్థమైందా? కొంతమందికి అడుక్కునేవాడు వచ్చి ఇళ్ళమ్మడు వచ్చి అమ్మా అన్నాడు అనుకో, రారా కొడుకరా ఇంట్లోకి రా అని ఆవిడని పిలుస్తాడండి. రారా కొడుకరా అని ఆవిడ అవతల బాగుంటాడు. సర్దుగుడు కూడా పెట్టరు వీళ్ళు. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు. ఇది క్రైస్తవుని యొక్క గుణలక్షణంలో చాలా ప్రాముఖ్యమైన ద క్యారెక్టరిస్టిక్ ఇది. అర్థమైందా? మూడోది, ఇప్పుడు రండి, కీర్తన 119 అధ్యాయం 165 చదవండి. కీర్తన 119, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది లేకుండా రోడ్లు ఏమట బస్టాలు ఏమట తిరుగుతున్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రేమించట్లా. నీ దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఏముంటుంది? నెమ్మది, ద పీస్, సమాధానం. ఇప్పుడు చూడండి, సమాధానం లేక తన్నుకుంటున్నారంటే అర్థం ఏంటంటే వారిలో ఏం లేదు, వాక్యాన్ని గౌరవించట్లేదు. ఇక్కడ దావీదు యొక్క ఆశ ఏంటి తెలుసా? నీ వాక్యమును ప్రేమిస్తున్నాను. నీ వాక్యమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. 26వ కీర్తన 8వ వచనం ముగిస్తాను. 26:8 నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ స్థలము నేను ప్రేమించుచున్నాను. యెహోషాను ప్రేమించాలి, దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే తెల్లవారుజామున వచ్చేసి ద్వారబంధం దగ్గర ఉండి గోడను ముద్దెట్టుకుని వెళ్ళటమా? దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే అర్థమేంటి? దేవుని మందిరంలో ఏముంది? ఎందుకు ప్రేమించాలి? దేవుని ప్రసన్నత, దేవుని వెలుగు, దేవునికి సన్నిధి, దేవునికి మహిమ, దేవుని సేవకులు ఉన్నారు, బలిపీఠం ఉంది,
దేవునికి సన్నిధి ఉంది. అందుకొరకాయ నీ జీవితంలో దేవుని మందిరాన్ని ప్రేమించాలి. ఈ చివరి దినాల్లో ఉన్నాం. దేవుని మందిరాన్ని ఎవడు ప్రేమించడు? దేవుని మందిరానికి రారు. యవనస్తులారా, దేవుని మందిరాన్ని ప్రేమించండి. యవన బిడ్డలారా, దేవుని మందిరాన్ని ప్రేమించండి. యవనస్తులారా, దేవుని ఇంటిలో పని చేయండి. యవనస్తులారా, సేవకుడితో ఉండండి. యవనస్తులారా, దేవుని శుభ్రపరచండి. ఈ దినాల్లో ఏంటో రోగం నాకు అర్థం కాదు. కానీ ఆ పెద్దోళ్ళే ఉసూరుమంట షాపులు వేసుకుంటారు, ఉసూరుమంట వాళ్ళే చేసుకుంటారు. ఎలశుద్ధాయిలో ఉన్న యవనస్తులు పర్వాలేదు, చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళు చూశాను కాబట్టి చెప్తున్నాను. మేము యవన కాలంలో దేవుని ఇంట్లో పనిచేసాం కనుక నేను ఈ స్థాయికి వచ్చాను. కొంతమంది మందిరానికి వస్తారు, ఈ గ్లాస్ అటు బెటరు. ఒక ఆయన అన్నాడంట, సేవకులకి జీతం ఇస్తున్నాం కదా బ్రదర్, వాళ్ళు చూసుకోవాలి అన్నీ అని. వారు నాయన ఎట తయారయ్యారా బాబు, సేవకులకి ఏమి ఇస్తున్నాం మేము అంటే, మీ దృష్టిలో సేవకుడు జీతగాడా? పోతారు నరకానికి. సేవకుడు జీతగాడు కాదు. ఉన్నారు కొంతమంది సేవకులు, నీ పని నువ్వు చేయాలి. నువ్వు మందిరాన్ని ప్రేమించు, మందిరాన్ని ప్రేమించు, దేవుని మందిరాన్ని ప్రేమించు. చెప్పండి, 4 చెప్పాను మీకు. 1 చెప్పండి, ఎవరు చెప్తారు? 1 అమ్మ, బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పండి. బయట ఉన్న వాళ్ళు మాకు అక్కర్లేదు అన్నారు, కూర్చున్నారు. ఆ బోధ మాకెందుకు, మేమందరం బిషప్పులం. చెప్పండి, 1 ఏంటి? గట్టి చెప్ప. ఏ పిల్లగాయ, చూడు చూడు, రే తీసుకెళ్ళిపోతాను నిన్ను అడవికి శుభ్రంగా. చెప్పండి, 1 ఏంటి? దేవుని ప్రేమించాలి. 2 నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించాలి అని ఇంట్లో ఉన్న అన్నం తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళకి ఇచ్చేవి ఏలు దెబ్బలు కొడుతుంది మీ అమ్మ. తర్వాత 3 ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలా? ప్రేమించాలా. తర్వాత మందిరమును ఏం చేయాలా? ప్రేమించాలి. ఎప్పుడైనా మందిరానికి ఉదయకాలమే పరిగెత్తుకొని వచ్చి మందిరం తుడిసి కడిగి సేవకుడికి సేవకురాలకు తోడుగా ఉండి దేవుని ఇంటిలో పరిచయం చేస్తున్నావా యవనస్తుడా? లేదు. ఒకవేళ రక్షించబడకపోతే ఈ రోజే తీర్మానం చేసుకో, యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇంకా యేసు ప్రభువు నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే భయంకరమైన శిక్ష ఉంది, తప్పించుకోలేవు. గుర్తుపెట్టుకో. నేను ముగిస్తున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు. నిజంగా జయించావా? ఇప్పుడు ప్రశ్న, లోకాన్ని జయించావా? లోక ఆశలు జయించావా? లోక పద్ధతులు జయించావా? పెద్దవాళ్ళు కూడా లోకాన్ని జయించలా. కళ్యాణం వచ్చిందంటే లోకమంతా మీ ఇంట్లోనే ఉంటుంది. ఇదివరకు మంగళసూత్రాలు లేవు. ఇప్పుడు ఏం వచ్చినాయి సంఘంలోకి? ఏమొచ్చాయి? మంగళసూత్రాలు వచ్చాయి, కాలుకి మెట్లు వచ్చాయి, నెట్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఏమవుతున్నాం? మేము చేయకపోతే ఇంకో గుడికి పోతాడు. పచారు కొట్లులాగా సంఘాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఈ ఊళ్ళో ఎన్ని ఉన్నాయో తెలియదు. ఈ గుడి కాకపోతే ఆ గుడి. కొంతమంది ఇక్కడ ప్రసంగం ఇవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఇంకో మందిరానికి వెళ్ళిపోతాడు. ఆడ దొంగ బోధకులు ఎక్కువైపోయారు. ఇప్పుడు దొంగలు ప్రసంగం కావాలంట కొంతమందికి. ప్రసంగం లేకపోతే వీడికి చేసుకోడు ప్రసంగం. ఏదో రాసుకున్న మాటలు తీసుకొచ్చి బోధ చేస్తారు. అది కాదు. ఎంతవరకు సాక్షిగా నిలబడ్డావు? ఈనాడు యవనస్తులదే దేవునికి సంఘం, వృద్ధాప్యులతో కూడా ఉంది. వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాను మీ గురించి. నెక్స్ట్ జనరేషన్ మీకు రావాలి. శద్రక మేషక అబేద్నెగోలు అగ్ని గంధకులు వేసిన రాజా, ఈ విగ్రహానికి మేము ఏం చేయం చెప్పండి? మొక్కం. ఏందిరా వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు? అగ్ని గంతులు ఎందుకు ఎక్కువ చేసుకున్న పర్లే, యేసుప్రభు మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడని దేవుని దూత అక్కడికి వచ్చి వారి మధ్యలో ఉంది. వీళ్ళకేమో వేడిగా ఉంది, లోపలేమో ఏసీగా ఉంది. ఎంత అద్భుతం! ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క బబులోను దేశం యొక్క బంధకాల చేత కట్టబడి విసిరివేయబడ్డారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బంధకాలు కాలిపోయినాయి. కానీ వాళ్ళు ఈ శరీరంలో ఉన్న ఒక్క ఇంటికి కూడా కాలిపోలేదు. ఈ లోకంలో శ్రమలు నిన్ను ఏం చేయవు. ప్రభు కొరకు నిలబడు. ఆ దానియేలు వాళ్ళు ప్రభు కొరకు నిలబడు. బుద్ధి కలిగిన వాడు, నమ్మకస్తుడు,
యథార్థవంతుడు, యవనస్తుడు, బాల్య దశలో వెళ్ళాడు ఆ యొక్క బబులోను దేశానికి, వృద్ధాప్యం వరకు అక్కడే ఉన్నాడు. గొప్ప అద్భుతమైన వ్యక్తిగా, దేవునికి ప్రియుడిగా ఉన్నాడు. యవనస్తులారా, లోకాన్ని ప్రేమించకండి, పాపాన్ని ప్రేమించకండి. పాపం వలన ఎంతో భయంకరమైన అపవిత్రత, పాపం వలన నీకు ఎంతో నష్టం. శరీరాన్ని ప్రేమించకండి. సాతాన్ని క్రియలు వీటన్నిటిని ఓడించాలంటే ఇక 4 ఉండాలి. 1 ప్రార్థన, 2 దేవుని వాక్యం, 3 ఆరాధన, 4 దేవుని మందిరం యొక్క సహవాసం. ఈ 4 ఏది లేకపోయినా నువ్వు ఓడిపోతావు. గుర్తుపెట్టుకో, సాతానుడు ఎలాగొస్తాడు? 2 కొమ్ములు వేసుకొని ఇలా పెట్టుకొని వచ్చేస్తాడా? అలా రాడు. మీ అక్కలోనో, మీ బావలోనో, మీ పిన్నిలోనో, మీ ఫ్రెండ్లోనో వాడు దూరి సర్పం మాట్లాడినట్టుగా తీయగా మాట్లాడతాడు. ఇలాంటి తీయని మాటలు బాగా ఎక్కుతాయి మనకి. కఠినమైన మాటలు, గద్దింపు మాటలు మనకు ఎక్కవు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో దేవుడు త్వరగా వస్తున్నాడు. ఆయన కలవరి ప్రేమ కలిగిన దేవుడు, నిన్నాడు ఏకరీతిగా దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు శిక్ష పడిన దేవుడు, నీ కొరకు రక్తం కార్చిన దేవుడు. ఇంకా ఆయన శిలువలో ఉంచుదామా? నీ హృదయంలో స్థానమై, యేసయ్యా నేను పాపినయ్యా, నా రక్షించు. ఒకవేళ ఆ మాట నువ్వు అడగకపోతే ఈ మధ్యాహ్న కాలమున కనుక భయంకరమైన నరకం నీ కొరకు కాచుకొని ఉంది. భయంకరమైన వేదన పడే స్థలానికి నువ్వు వెళ్ళబోతున్నావు. నీ జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు కొరకు నమ్మకముగా జీవించడానికి సిద్ధపడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ యవ్వన బిడ్డలారా, యేసు ప్రభువు వారి ప్రేమ భారమైనది, కలవరి ప్రేమ. నేను ప్రేమిస్తున్నాడు. ఇంకా నువ్వు లోకాన్ని ప్రేమిస్తే, ఇంకా నువ్వు పాపాన్ని ప్రేమిస్తే, ఇంకా నీ శరీరాన్ని ప్రేమిస్తే, ఇంకా నువ్వు లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తే దేవుడు దుఃఖపడుతున్నాడు. అయ్యో యవనస్తుడా, నీ కొరకని సెలవు ఇవ్వబడ్డాను, నీ కొరకని రక్తం కార్చాను, నీ కొరకు సమస్తాన్ని పోగొట్టుకున్నాను, నీ కొరకు నేను సమస్తాన్ని భయపరిచాను. నీ హృదయంలో నాకు స్థలము లేదా? నీ హృదయంలో నాకు చోటు లేదా? నీ హృదయంలో నేను నివసించిన అవకాశం లేదా? నువ్వు నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే యవనస్తుడా, నేను తప్పించేవాడు ఎవరు లేరు. ఆ ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ యవనస్తుడా, నీ హృదయంలో నాకు స్థలం ఉందా? నీ పాపాలు క్షమించాలని కోరుతున్నాను. నా రక్తము చేత నీ పాపాలు కడగాలని కోరుతున్నాను. నన్ను నువ్వు నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలని కోరుతున్నాను. అయ్యో, నరకము నుండి, పాతాళము నుండి, ఆ యొక్క భయంకరమైన వ్యాధిని కలిగిన స్థలము నుండి నువ్వు తప్పించబడాలని దేవుడు కోరుతున్నాడు. నీ హృదయం దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఇంకెంతకాలం లోకాన్ని ప్రేమిస్తావమ్మా? ఎంతకాలం శరీరాన్ని ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమించలేవా? ఇతరులను ప్రేమించలేవా? దేవుని వాక్యమును ప్రేమించలేకపోతున్నావా? దేవుని మందిరాన్ని ప్రేమించలేకపోతున్నావా? దేవుని కన్నా నీ హృదయంలో ఏది ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు? నీ ఫ్రెండ్సా? ప్రభు అడుగుతున్నాడు, కుమారుడా, అదే కాలమున నీ హృదయం నాకు ఇస్తావా? నీ పాపాల కొరకు నేను సిలువేయబడ్డాను, రక్తం కార్చాను. నీ పాపాల కొరకు నేను ముద్దగా చేయబడ్డాను. నీ పాపం కొరకు నేను వేలాడుతూ వచ్చాను. ఈరోజు పాప క్షమాపణకి ఇవ్వడానికి దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ అలా చేయకపోతే నిత్య నరకం, నాశనం నీకుంది. ప్రార్థన చేసి, యేసయ్యా నేను పాపిని, నీ రక్తం చేత నన్ను కడిగయ్యా, నీ బిడ్డగా నన్ను అంగీకరించయ్యా. మరి ఎవరైనా నా పాపాలు క్షమించబడాలని కోరుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో ఈరోజు నా హృదయం యేసుకి ఇస్తున్నాను అని చెప్పగలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. ఎవరు ఉన్నారా ఇక్కడ? అలాంటి వారు మీ కుడిచే తలకన్నా పైకి ఎత్తి చూపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అయ్యా యేసయ్యా, నా హృదయంలోకి రా. యేసు ప్రభువా, నా హృదయం నీకు ఇస్తున్నాను. ఈ యూత్ రిట్రీట్లో దేవా నాతో మాట్లాడే వందనాలు.
అని, ఇదిగో నా హృదయం యేసయ్యకి ఇస్తున్నా, నా గురించి ప్రార్థించండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేయి తలకన్నా పైకి ఎత్తి చూపించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. యేసుప్రభువారు లేకుండా ఎక్కడి నుంచి వెళ్ళొద్దు. కదలబాకండి, అటు ఇటు చూడబాకండి. ఒక్క నిమిషం ఆలోచించండి. ప్రియమైన సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. నీ తీర్మానం ఇంతకుముందు రక్షించబడిన వాళ్ళు కాదు. ప్రియమైన సహోదరి, నీ తీర్మానం దీవించునుగాక. ఇంకెవరైనా యవనస్తుడా, యేసు ప్రభు లేకుండా వెళ్తే చాలా ప్రమాదం, అపాయం ఉంది. చూద్దాంలే అనుకోకు. మరొక యూత్ క్యాంప్, మరొక యూత్ రిట్రీట్ వస్తుందో లేదో తెలియదు, రేపు ఉంటావో లేదో తెలియదు. యవనస్తురాలా, నీ తీర్మానం ఏంటి? యవనస్తుడా, నీ తీర్మానం ఏంటి? మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి చేయెత్తమంటున్నాం, అంతే తప్ప వేది కాదు. ఒకవేళ ఇప్పుడు సిగ్గుపడతారు, ఈ పొద్దున సిగ్గుపడవలసిన దినం రాబోతుంది. నీ కొరకు యేసయ్య ఎంత రక్తాన్ని కారుస్తూ వచ్చాడు, నీ కొరకు ఎంత సిలువ మరణం పొందాడు, నీ కొరకు కేవలం ఆ శాపగ్రస్తమైన నరకము నుండి తప్పించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. బయట లోపల ఎవరైనా ఉంటే మీకు చిన్న కార్డు ఇస్తారు, మీ పేరు రాసివ్వండి, మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఇంకెవరైనా ఇంతకుముందు రక్షించబడిన వాళ్ళు కాదు, మీరందరూ ఇక్కడ యవనస్తులారా, దేవుని భయం కలిగి ఉండండి. నువ్వెందుకో ఇంకా ఆలోచిస్తున్నావు, భయపడుతున్నావు, భీతి చెందుతున్నావు, వాయిదా వేస్తున్నావు. దేవుడికి మంచి భవిష్యత్తు ఇస్తాడు, తన బిడ్డగా దేవుడు అంగీకరిస్తాడు. ప్రియమైన బాబు, రక్షణ తీర్మానం లేకుండా వెళ్ళొద్దు. చివరిసారిగా అడుగుతున్నాను, బయట లోపల ఎవరైనా ఉంటే మీరు తీర్మానం చేసుకోండి. ఒకవేళ ఇంతకుముందు రక్షించబడితే ప్రభు కొరకు జీవించడానికి జయ జీవితము దేవుడు ఇవ్వడానికి కోరుకో. ఓడిపోతున్నావు, అనేక సార్లు రక్షించబడ్డావు కానీ ఓడిపోతున్నావు. పాపమును జయించలేకపోతున్నావు, లోకాన్ని జయించలేకపోతున్నావు. దేవుని మీద ఆశ లేదు, దేవుని సేవకుల మీద ఆశ లేదు, దేవుని సేవ మీద ఆశ లేదు. రక్షించబడ్డావే కానీ నిష్ఠానుసారంగా జీవిస్తున్నావు. ప్రభు దగ్గర క్షమాపణ కోరు. ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా ఉంటే ఇప్పుడైనా తీర్మానం చేసుకోండి. కఠినం చేసుకోవద్దు హృదయాన్ని. మీ హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుని సన్నిధి పోగొట్టుకుంటావు. బ్రదర్ డానియల్ గారు, పోతవరం జయరాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా యవనస్తులందరూ, బయట ఉన్న వారి గురించి నేను మాట్లాడట్లా, మందిరంలో ఉన్న యవనస్తులందరూ మోకరించండి, కళ్ళు మూసుకోవాలి. సహోదరులందరూ తలల మీద మూసుకుండాలి. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ అద్వితీయ కుమారుడు, మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన, హెచ్చించబడిన, పూజనీయమైన నామంలో మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఎన్నో దినములుగా ప్రార్థిస్తూ వచ్చిన పరిశుద్ధుల ప్రార్థనలు మీరు ఆలకించి వన్ డే యూత్ రిట్రీట్ యెహోవా షమ్మాను ఆధారంగా చేసుకుని వెంకటాపురం గ్రామంలో ప్రభువా, నీ దాసుడు, నీ సేవకుడు డానియల్, నీ దాసురాలు హదస, వారిని ఇక్కడున్న యెహోవా షమ్మా సంఘ ప్రియ బిడ్డలైన వారిని మీరు బలపరిచి, అయ్యా నీ సేవకుడు ఏటిగైరంపేట నుంచి మా ప్రియమైన అన్నయ్య రతన్ రాజు అన్నయ్యను క్షేమంగా తెచ్చి ఈ దినం 2 సెషన్స్లో మీరు బలపరిచి వాడుకున్నారు. కొన్ని అమూల్యమైన మాటలు, అద్భుతమైన తలంపులు, చక్కని హెచ్చరికలు
యవనస్తులతో మీరు సూటిగా మాట్లాడారు, వారి హృదయాలతో మాట్లాడారు, మీ వాక్యంతో వారిని పొడిచారు. వారి హృదయములు నరకబడ్డాయని నమ్ముతున్నాను ప్రభువా. నీ సేవకునిగా వారి హృదయాలను మీరు దర్శించుము నాయన. వారి జీవితాలను బాగు చేయుము తండ్రి. యవన కాలంలో మీ కొరకు నమ్మకస్తులుగా బ్రతకటానికి, బలవంతులుగా బ్రతకటానికి, వారిలో నీ వాక్యమును నిలుపుకునేవారిగా బ్రతకటానికి, దుష్టుణ్ణి జయించగలిగేవారిగా బ్రతకటానికి, ప్రభువా నిన్ను ప్రేమించేవారిగా బ్రతకటానికి, మీ వాక్యమును తమలో నిలుపుకుని ఉండేవారిగా బ్రతకటానికి, పొరుగువారిని ప్రేమించేవారిగా బ్రతకటానికి, నీ మందిరాన్ని ప్రేమించేవారిగా బ్రతకటానికి ప్రభువా ఇంకా ఎన్నో హెచ్చరికలు ప్రభువా నీ దాసుని ద్వారా ఇచ్చారు. యవన బిడ్డలు మీరు బలపరచుము తండ్రి. మీ కనికరు వారి మీద చూపుము తండ్రి. దావీదు వలె, యోసేపు వలె, రూతు వలె, గిద్యోని వలె వారి జీవితాలు కట్టుకోవటానికి సహాయం చేయండి. మీ కనికరం నీ బిడ్డల మీద చూపండి. ఈ యవన బిడ్డలు భవిష్యత్తులో మీ కొరకు బలమైన సాక్షులు అవటానికి సహాయం చేయండి ప్రభువా. మీ కనికరమును బిడ్డల మీద చూపమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ యొక్క దయను బట్టి, కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనాలు. కూడికి అనంతరం కలిగి ఉండే భోజన సహవాస సమయాన్ని దీవెనకరంగా ఉంచుము. ఆఫ్టర్నూన్ సెషన్ కలిగి ఉంటున్న ప్రతి ప్రభువా ప్రోగ్రాం ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలి. క్విజ్ కానీ ఇంకా ఏమైతే కలిగి ఉన్నామో ఆ సమస్తం దీవెనకరంగా ఉండాలి. యవన బిడ్డలు మేలు పొందాలనేదే మా మోటో ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యవన బిడ్డలు మీరే బలపరిచి దర్శించమని వేడుకుంటున్నాం. చక్కని వాక్యం అందించిన రతనరాజు అన్న కుటుంబాన్ని బట్టి, అన్న పరిచర్యను బట్టి మీకు వందనాలు. పెద్దలుగా ఇంకా ఎలీషా అంకులు ప్రభా, ఇంకా ఎలీషా అన్న, ఇంకా ప్రియమైన ప్రభా దాసులు మోషే అన్న, అలాగే ప్రభా సతీష్ అన్న, కొర్నేలి అన్న, ఇంకా ప్రభా ప్రభుకుమార్ అన్న, ఇసాక్ అన్న, ఇంకా ప్రభా తన మోజెస్ అంకులు, ఇంకా ఎవరైతే ప్రభా నీ దాసులు ప్రభా ఈ స్థలంలో చేరి వచ్చారు వారందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కనికరాన్ని కోరుకుంటూ యవన బిడ్డలు మీ వాక్యంతో దీవించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. కొన్ని ప్రకటనలు వినండి. ఇప్పుడు మీ అందరికీ లంచ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నా చేయికి ఎడమ చేతికి బయట అన్ని రకాలు ఉన్నాయి. రైట్ సైడు ఇటువైపు పెరుగు, తెల్లన్నము, సాల్ట్, సాంబార్ ఉంటుంది. ఇంకా అందరికీ సమృద్ధిగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కనుక మొదటిగా ఆర్టీసీ బస్సులో ఒకటి రాసి పెట్టారు, ఏమని? స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని. కాబట్టి వీళ్ళ స్త్రీలని మీరు భావించి మొదటిగా వీళ్ళకి అవకాశం ఇవ్వండి. ఓకే, తదుపరి బ్రదర్స్ తింటారు. అలా అని చెప్పేసి మీరు ఊసులాడకుండా తినొద్దు, త్వరగా తినేసేయండి. రెండోది ఏంటంటే మందిరంలోకి ఎవరు తీసుకురావద్దు భోజనం, బయటే అక్కడ మధ్యలో ఉన్నటువంటి చైర్స్ అన్నీ కూడా తీసేసేయండి. తీసేసి ఒక పక్కన వేయండి, ఒక లైన్ ప్రకారం వేయండి. నిలబడిన తినొచ్చు, మీరు కూర్చునైనా తినొచ్చు. ముందు సిస్టర్స్ వెళ్ళిపోయి భోజనం చేసేయండి. తదుపరి మీరు వచ్చి లోపలికి రాగానే బ్రదర్స్ వెళ్ళి తింటారు. సరేనా? దీవెనలు తీసుకుంటాము. దైవ సేవకులందరికీ కూడా మా ఇంటి దగ్గర భోజనం ఏర్పాటు చేసాము. దయచేసి దైవ సేవకులు మా ఇంటికి వచ్చేసేయండి. తదుపరి మనం 3 గంటలకి మరలా అక్కడ గ్యాదర్ అవుతాము. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండండి. థ్యాంక్ యూ. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకందరికును, సకల పరిశుద్ధులకును, ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్. అమ్మ వెళ్ళండి సిస్టర్స్, దయచేసి అక్కడ